నా తెలిసిన వాళ్ళు ఎవరే శాఖ లైలమ్మ తెలుసు, లేకపోతే కొమరం భీం తెలుసు, రామ్జీ గోండు తెలుసు. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో అసలు బాసిన వాళ్ళు తెలుసు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలుసు, స్వేచ్ఛ కోసం పనిచేసిన వాళ్ళు తెలుసు. నువ్వు చెప్పేటోళ్ళందరూ నేను ఏడిపోయి తీసుకురావాలి. ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడు? నేను కోర్టులు వేసినా కోర్టు చూసుకుంటుందని వచ్చిందని ఇంతకుముందే మిత్రుడు చెప్తున్నాడు. కోర్టులు ఉన్నదాంట్లోనే నీ ప్రభుత్వం తప్పిసుక తిరుగుతుంది. నేను అడిగేది ఒకటి, ఆ కోర్టులో 2017 నుంచి ఈ రోజు వరకు ఉంది. 2-3 రోజుల క్రితం కేటీఆర్ గారు, మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఈడీ కేసును మూసేయమని అడిగినారు. ఈడీ మీరు సమాచారం ఇవ్వకపోతే సొంతంగానే వాళ్ళు కేసు నమోదు చేసి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పిలిచినతో పాటు అదనంగా రాణా రకుల్ ప్రీత్ సింగ్ను విచారణకు పిలిచారు. వాళ్ళు నేరానికి పాల్పడ్డారా లేదా మాకు తెలియదు, వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా మాకు తెలియదు, వాళ్ళ గురించి అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. కానీ ఈడీ మాత్రం డ్రగ్స్కు సంబంధించి విచారించేది ఉందని చెప్పి వాళ్ళని ఆఫీసులకు పిలిచిండ్రు. పొగలేందే ఏమన్నా నిప్పు లేందే పొగ వస్తుందా? ఇవాళ వాళ్ళని ఎవరినో పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతుండు? కేటీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అయి ఉంటే నేనేమనకపోయేటోని. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మీరు మంత్రిగా మీరు ఇండివిజువల్గా కలెక్టివ్గా మీ బాధ్యత మీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు. ఇక్కడున్న మీడియా మిత్రులకు తెలుసు, మంత్రివర్గంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ బాధ్యులే. వ్యక్తిగతంగా శాఖలు తీసుకునే నిర్ణయమే కాదు, ప్రభుత్వ నిర్ణయానికి కూడా ఈ మంత్రివర్గం జవాబుదారీతనంగా ఉండాలి. మీరు నీ ప్రభుత్వము ఈడీ కేసును మూసేయండి, మేము వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఇవ్వము, మా దగ్గర ఉన్న ఆధారాలు మేము దాచిపెట్టినాం, మూసిపెట్టినామని చెప్తే కేటీఆర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. పదే కేటీఆర్ ఆయన స్థాయి పెద్దదంట. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను 2006లో జడ్పీటీసీని, 2007లో నేను ఎమ్మెల్సీని, 2009లో నేను ఎమ్మెల్యేని. నేను 7,500తో 2009లో ఎమ్మెల్యేకి గెలిస్తే కేటీఆర్ 100 ఓట్లతో గెలిచిండు, అత్యవసర ఓట్లతో గెలిచిండు. నేను ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందే పెద్దల సభలో ఎమ్మెల్సీగా చేసిన, స్థానిక సంస్థలలో జడ్పీటీసీగా చేసిన. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయితే నేను ఒకసారి జడ్పీటీసీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఈరోజు ఎంపీని. ఈ దేశాన్ని 50 ఏళ్ళు ఏలిన పార్టీకి, ఓ తెలంగాణ శాఖకు, తెలంగాణ ఇచ్చిన పార్టీకి నేను అధ్యక్షుని. రాజకీయ పరంగా నువ్వు నా ఎంటికతో సమానం. కానీ నేను ఆ మాట అనదలుచుకోలే. ఎందుకంటే నువ్వు ఈ మంత్రివర్గంలో ఒక మంత్రివి. నీకు చదువు వచ్చినా రాకున్నా, నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగి బతికినా, నువ్వు గుంటూరులో చదువుకొని ఆ నుంచి పూనాలో చదువుకొని ఆ నుంచి అమెరికా పోయినా, తెలంగాణలో 610 జీవో ప్రకారం, ముల్కీ నిబంధనల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో నీకు చప్రాసి నౌకరికి అర్హత లేకపోయినా, మీ నాయన పుణ్యమా అని నువ్వు మంత్రి అయినా, ఈ అన్ని ముచ్చట్లు నాకెందుకే?